రాజోలు పర్యటన సందర్భంగా సరదాగా నవ్వుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వైసీపీ బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు విపరీతంగా వైరల్ చేస్తూ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవానికి పవన్ అనని మాటలను అన్నట్లుగా వీరు ప్రచారం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే కోనసీమ జిల్లాలోని రాజోలులో పర్యటించి దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. గోదావరి జిల్లాలంటేనే ఎంతో పచ్చదనమని, ఆ పచ్చదనానికి దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయిందేమో అని మాట వరుసకు అన్న వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్ల విడిపోయిందని, పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్లను ఏదో అనేశాడంటూ కేటీఆర్, జగన్ పెయిడ్ ఆర్టిస్టులు రంగంలోకి దిగారు. పవన్ పై నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఘోర పరాజయం పాలై చచ్చిపోయిన స్థితిలో ఉన్న ఆ పార్టీ మరోసారి పవన్ వ్యాఖ్యల ద్వారా సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రజల నుంచి స్పందన రావడం లేదు. అయినా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి లాంటి వారు నోరు పారేసుకుంటున్నారు. ఏపీ వాళ్ల దిష్టే తెలంగాణకు, హైదరాబాదుకు తగిలిందని, దిష్టి తగులుతుందంటే దిష్టి బొమ్మ పెట్టుకోవాలని, ఇంత తెలివిలేని వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉందని, మేము నిజంగా ఏపీ వాళ్లు బాగుండకూడదు అనుకుంటే హైదరాబాదులో ఉండగలుగుతారా? వాళ్లలా ప్రభుత్వ భూములు దోచుకోలేదు, లంచాలిచ్చి పనులు చేసుకోలేదు, సినిమాలు తెలంగాణలో ఎందుకు విడుదల చేస్తున్నారంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ రకంగా ఏపీ తెలంగాణ మధ్య గొడవలు పెంచాలనేది జగన్, కేటీఆర్ కుటిల వ్యూహంగా మనం అభిప్రాయపడొచ్చు. ఒకటి మాత్రం నిజం, పవన్ తో పెట్టుకున్న జగన్ పరిస్థితి ఏమైందో చూశారు కదా. అలాగే పవన్ కూడా బీఆర్ఎస్ పై కన్నెర్ర చేస్తే ఇప్పటికే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం కావడం ఖాయమని అర్థమవుతోంది. జగన్ తో సావాసం చేసే ముందు ఆలోచించుకుని చేయి, లేదంటే జగన్ పాపం కూడా నీకు అంటుకుంటుంది కేటీఆర్. తస్మాత్ జాగ్రత్త.